హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు A6 న్యూస్. మార్చి 8 దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగానే రాపోలు లా ఆఫీస్ అనేటటువంటి మా ఆఫీస్ ఆధ్వర్యంలో మా జూనియర్లు మాకు సంబంధించినటువంటి క్లయింట్లు అందరితోటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకున్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది డిజేబుల్డ్ పర్సన్స్ ఉండడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా డిజేబుల్డ్ ఉమెన్ కూడా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి 20 లక్షల మంది డిజేబుల్స్ అందరికీ కూడా ఈ RPED యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016ని అమలుపరచాలని, దాంతోపాటు ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి యాక్సెసిబిలిటీ అనేటటువంటి ఒక చర్చని దేశవ్యాప్తంగా అమలుపరచాలని, ఆ జడ్జిమెంట్ని అమలుపరచాలని ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో నేను NPTకి సంబంధించినటువంటి నాయకులు శ్రీనివాస్ గారు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినాం. అక్కడే ఉన్నటువంటి PCC అధ్యక్షుడు కూడా కలిసినాం. రాష్ట్రంలో వికలాంగులకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా పెన్షన్ ఇచ్చేటటువంటి పెన్షన్ పెంచాలని, లోకల్ బాడీ ఎలక్షన్స్లలో 5% రిజర్వేషన్ ఇవ్వాలని, తర్వాత వెల్ఫేర్ యాక్టివిటీస్లలో 10% వెల్ఫేర్ యాక్టివిటీస్లలో వీళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలని, విద్య, వైద్యం, ఉద్యోగం ఒకటేంటి అన్ని రంగాలలో ఈ దివ్యాంగ వికలాంగ మహిళలకు కూడా ప్రత్యేకంగా అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరినాం. దాని మీద మంత్రివర్గం కూడా సాముఖ్యంగా ఉంది. సముచితంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఆర్డర్స్ ఇచ్చేటటువంటి గెజెట్ పాస్ చేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఈ రాష్ట్రాల్లో ఉండేటటువంటి మహిళలందరూ కూడా తమ యొక్క శక్తి చాలా మహోన్నతమైనటువంటి శక్తి. చాలామంది ఏంటంటే నేను మహిళని ఏం చేయలేను, కేవలం వంట మాత్రమే చేస్తా, పిల్లలు మాత్రమే చూసుకుంటా, భర్తను మాత్రమే చూసుకుంటా అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇంకా కొనసాగుతూ ఉంది. గతాన్ని మనం పోల్చుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో మహిళలు బాగా చురుకుగా పనిచేస్తారు. అన్ని రంగాలలో ఫ్లైట్లు నడుపుతుండ్రు, ఒలింపిక్ గేమ్స్లలో పోటీలలో పాల్గొంటారు, స్విమ్మింగ్, క్రికెట్ ఒకటేంటి అన్ని రంగాలలో పనులు చేస్తూ మహోన్నతమైనటువంటి స్థానానికి చేరుకున్నారు. ఇంకా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని గ్రామాలలో ఉండేటటువంటి మహిళలు నేనేం చేయలేను అనేటువంటి ఒక ఆత్మన్యూనత భావాన్ని వదిలిపెట్టి అందరూ కూడా మీరు ప్రపంచాన్ని చదవాలి, సొసైటీలో కలిసిపోవాలి, ఉన్నతమైనటువంటి విద్యలు చదవండి, ఉన్నతమైనటువంటి వృత్తులు నేర్చుకోండి, మీరందరూ కూడా ఎదగాలని రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా మహిళలందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.